कौन है? సుందరి సుందరి మీట్ సుందరిని కలవాలరా బాబు. वार्डन से परमिशन लेकर आना है. जाओ जाओ. వాము పెద్ద యమకింకడులో ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా చిన్నప్పుడు ఎక్కిన గోడలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ నా కలచోడు. ఓ అమ్మో. సుందరి మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నా కలచోడు ఎక్కడని వెతుకును. దేవుడా నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీటిలో పడ్డానండి. హలో 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 హలో. ఏంటి ఈ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? చూప్ ఏ రీసౌండ్ నహి ఔర్ ఏక్ సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. బాబా, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందరి గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. వాట్? మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. పదవి పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు. అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से ऐसा है, काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, ఓ నాయనా. पुलिस मेरे पीछे पड़े हैं. ఓ యమ్మో. తొందరగా రండి. ఇది వాళ్ళు వస్తున్నట్టున్నారు, తీసుకో. అలాగే. సుందరి హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతులో పట్టుబడి ఎలా చెప్పాడు అలాగే ఉన్నాను. త్వరగా బయటికి లాగింది. త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి. జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఇంత పని ఉన్నాడేంటి? నీళ్ళు ఎక్కువ తాగిసినట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే నూతులో ఎదురున్నారేంటి? మెల్లగా. నిజంగానే నీళ్లు తాగిసినట్టున్నాడే. గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. తీసుకెళ్ళి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. సార్. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా, చెప్పు ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈవేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను శ్రీధర్ భాయ్. సార్. రేసి హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనేవో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగుందోను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్ వద్దు.
మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్, ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చిందనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకు అయినట్ట, రైల్లో ఎక్కిన వాడికి అయినట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇమ్మంటావు? సార్, ఇంకొక మాట చెప్పంటారా సార్? ఉమ్, మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరు ఏంటారు సార్? చస్తే ఒప్పుకోను. సార్, మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంది. ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న అనుమానం సార్. ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మిస్ రాణి, మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా? నో సార్, అవసరం లేదు. నేను లా చదివాను. నా తరపున ఎవరు వాదించక్కర్లేదు. నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. ఓసినా జాకే లా అని ఒక అక్షరం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు ఏక బిగిన్ చదివిన ఏకైక ఎడ్యుకేటెడ్ అండి. మరి నాకెంత జరగోసగా ఉండాలి? ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను, నా సైడ్ నేను వేసుకుంటాను. అయిపోయే అద్దాలు ఈ ఏళ్ళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది. సైలెన్స్. జరిగింది చెప్పుకో. అలాగే బాబాయ్, ఈసారికి వచ్చేస్తాను. మన పంజగుట్ట వన్ వే ఉంది కదా, ఆ రోడ్ లో పాసింజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తాను. సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్ గా వచ్చి మన రిచ్చాను గుద్దేసింది. నేను గుద్దలేదు. ఓ ఎర్రతోలు, గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో. నేను గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సంత అయిపోతాయా? తాగి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేనే గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? వాసిని, ఇలా తెంగరగా మాట్లాడేవంటే వాడి బొంగరలా తిప్పేస్తాను, దాంతో ముళ్ళు అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? ఏంటి నువ్వు నన్ను చేసేది? మైండ్ యువర్ టాంగ్. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామని సొక్క ఎత్తుకి ఇందరూ వచ్చాను. శ్రీ పట్టే చెక్కమోహం నువ్వును. చెప్పా, ఇతను నా కారును గుద్దినందుకు సెల్లో వేసేయండి. ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి. దిస్ ఇస్ కోర్ట్. నువ్వు గుద్దెవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు. ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. దట్స్ ఆల్. పక్క వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఇక్కడే ఉన్నా. ఎక్కడుంటే అక్కడ ఆడేవాడా?
నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అది ఎక్కడ దాచా? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు, చెప్తే వాళ్ళు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నిన్ను చంపడు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళు చెప్పవు కదా. చెప్పు. చెప్తా కదా. చెప్పు. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చూప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాల ఆర్ఎస్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును, మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామ వచ్చేంత వరకు. మాట అంతా పాటు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. బైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, వంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తోంది. లే, పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.